హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చిన్నపిల్లాడు సైకిల్ తీసుకురావడం జరిగింది. అంకుల్ ఎవరు చేయట్లేదు, నాకు కొద్దిగా ఇది సైకిల్ పంచర్ అయిపోయింది, చేసి పెట్టండి అన్నాడు. అందరూ చేయట్లేదు కదా, ఎవరు నేనైనా చేయకపోతే బాగోదు, మరి వాడు డిసప్పాయింట్ వెళ్తాడనేసి నేను చేసి పెడతానమ్మా, ఇక్కడ పెట్టేసి వెళ్ళిపో అనేసి నేను చిన్న పని అంటే వెళ్ళి వచ్చాను. మరి ఆ సైకిల్ పాపం వాడికి చేసిద్దామనే ఆలోచనతోటి నేను మరి చిన్నదైనా పెద్దదైనా ఏదైనా చేసే ఉద్దేశంతో ఛానల్ స్టార్ట్ చేశాను. కాబట్టి ఈ సైకిల్ వీడియో కూడా నేను పెడుతున్నాను నేను ఫీల్ అవ్వద్దు. నేను ఎలాగుంటుందన్న దాని మీద నేను చూపిద్దాము. ఎవరైనా చిన్న పని అయినా పెద్ద పని అయినా ఒకటే అన్న ఆలోచనతో మరి సైకిల్ చేసి వాడికి ఇస్తే వాడు సాటిస్ఫైగా ఇంటికి వెళ్తాడు. ఇక్కడ ఈ ఏరియాలో చేసేవాళ్ళు కూడా ఉండరు సాధారణంగా ఎవరు. అందు గురించే నేను కూడా కాదన్నానంటే వాడు బాధపడతాడన్న ఆలోచనతో చేసిస్తానమ్మా, పెట్టాను సార్. నేను వాడు ఇచ్చే డబ్బులు నాకు ముఖ్యం కాదు, వాడు సంతోషంగా ఇంటికి వెళ్తే ముఖ్యం అనేసి నేను చేస్తున్నాను, చేసి చూపిస్తాను. పంచర్ వేసి వాడికి వేసి ఇస్తే వాడు ఎంత ఆనందం వెళ్తాడని ఆశ. ట్యూబ్కి ఒక నట్టు వస్తుంది, ఆ నట్టు తీసి టైర్ మీద ఓపెన్ చేసుకోవాలి. గాలి అయితే ఫిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. గాలి పెట్టి ట్యూబ్ని చెక్ చేసుకోవాలి. హోల్ ఎక్కడ ఉందని చెక్ చేసుకొని కొంచెం ప్యాచ్ అలా ఇంకా రాలేదండి, కంగారు పడకండి. కొంచెం హెయిర్ ప్రెజర్ పెంచుకోవాలి ఫ్రెండ్స్, చెక్ చేయాలి. మన దగ్గర చాక్ పీస్ ఉంటుందండి, ఎక్కడ ఉన్నది? చాక్ పీస్తో మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మార్కింగ్ పెట్టుకొని ఒకసారి క్లియర్గా చెక్ చేసుకుందాం. ఎయిర్ తగ్గిపోతుంది, క్లియర్గా చెక్ చేసుకొని గాలి పెట్టి వాటర్ పెట్టరా. కనెక్షన్ తీసి ఒకసారి అడగండి ఫ్రెండ్స్, హోల్ క్లియర్గా కనబడుతుంది కదా మీకు. ఓకే, ట్యూబ్ని క్లీన్ చేసుకొని చెమ్మ లేకుండా క్లీన్ చేసి, లేదంటే మనం వేసిన స్టిక్కర్ అంటుకోదు, హెయిర్ రిమూవ్ చేసేయాలి. హెయిర్ మళ్ళీ రిమూవ్ చేసేసి హాయ్ ఫ్రెండ్స్, మరి నా వీడియోస్ అయితే చూస్తున్నారు, మరి సబ్స్క్రైబ్ లైక్ అయితే మర్చిపోతున్నారు. దయచేసి మర్చిపోకుండా ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయమని, నా ఛానల్ ముందుకు తీసుకెళ్ళమని అడుగుతున్నాను ఫ్రెండ్స్. ఫైల్ చేసి నీట్గా మనం వేసే స్టిక్కర్ నీట్గా అంటుకోవాలంటే ఫైల్ చేయాలి ఫ్రెండ్స్. నీట్గా ఫైల్ చేసి స్టిక్కర్ వేసుకోవాలి. ఇంకా ముందు కూడా మంచి వీడియోస్ అవి పెడతాను ఫ్రెండ్స్. ఎవరికైనా సరే లైవ్లోనే చూపిస్తాను. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. స్టిక్కర్ వేసేసుకోవాలి. సొల్యూషన్ పెట్టాము, ఒక్కసారి దాని మీద కొంచెం స్కేప్ చేసి నీట్గా అతుక్కోవడానికి ఒకసారి మళ్ళీ హెయిర్ పెట్టి చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే మళ్ళీ వేరే ఇంకేమైనా చెక్ చేసుకోండి ఒకసారి. మళ్ళీ
ట్యూబ్లో పెట్టేసిన తర్వాత కూడా హెయిర్ పోయిందంటే మళ్ళీ ఇంకోటి ఉన్నట్టు లెక్క, కాబట్టి ముందే చెక్ చేసుకుంటే ఏ బాధ ఉండదు. టైర్లో పెట్టేసుకోవడమే ట్యూబ్ని. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నీట్గా మరి చేసేస్తున్నాం. ముందు మనం నెక్ని రిమ్కి పెట్టుకొని నట్ వేసుకుంటే సెంటరింగ్ ఉంటుంది చక్కగా. నీట్గా ఫిక్స్ చేసేసుకోవాలి అంతా. అంతే, గాలి పెట్టేసుకున్నాం, అయిపోయింది ఫ్రెండ్స్. మరీ ఎక్కువ పెట్టిన సైకిల్ చూపు, టైర్ కూడా అంతంత మాత్రమే ఉంది. దానికి సరిపడగా పెట్టండి, సరిపోతుంది. మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మరి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చిన్న చిన్న చైన్ సౌండ్స్ అవి రాకుండా కూడా కొంచెం ఆయిల్ అవి పెట్టిద్దామనే ఉద్దేశంతో ఆయిల్ గంత ఆయిల్ కొడుతున్నాం. చక్కగా చేసేస్తున్నాం బ్రేక్స్ కానీ. ఇది ఫ్రెండ్స్, మరి ఈ వీడియో అంతే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసి నలుగురు షేర్ చేస్తారనేసి ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. జై హింద్.